కాశీక్షేత్రం ఇది భారతదేశంలో అణువణువు ఉన్న భక్త జన సంద్రానికి నిరంతరం ధ్యానించదగ్గ ఒక మహోత్తర క్షేత్రం. ఇలాంటి పరమ పవిత్రమైనటువంటి కాశీక్షేత్రానికి అవిముక్త క్షేత్రం అని పేరు, అలాగే వారణాసి అని పేరు, బనారస్ అని పేరు, ఇంకా ఎన్నో పేర్లున్నాయి. కానీ మహాశ్మశానం అనేది అన్నిటికంటే ఉత్కృష్టమైన పేరు. ఇక్కడ ప్రతి జీవికి కూడా మోక్షం కలుగుతుంది అనేది సనాతన ధర్మం చెప్తున్న, వేదాలు పురాణాలు చెప్తున్న సత్యం. అలాంటి ఈ పరమ పవిత్ర కాశీక్షేత్రాన్ని మనం నిరంతరం స్మరిస్తేనే మోక్షం వస్తుందని అనేక పురాణాలు మనకు చెప్తున్నాయి. మరి ఆ మహాశ్మశానాన్ని, విశ్వేశ్వర క్షేత్రాన్ని, ఆ కాశీ ఖండాన్ని మనం దర్శిద్దాం, మరి తరిద్దాం. ఈ వారణాసి పట్టణాన్ని మనం ఎలా చేరుకోవాలో చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ, వరంగల్ నుంచి కానీ మనకు ఈ వారణాసి జంక్షన్కు అనేక రైళ్లు ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ప్రతినిత్యం ఒక ప్రత్యేక రైలు నడుస్తుంటుంది. ఇక విశేషమైన సమయాల్లో ఎక్కువ రైళ్లు కూడా నడిపిస్తుంటారు. మరి బస్సు మార్గం కూడా కొన్ని ప్రైవేట్ కంపెనీలు డైరెక్ట్ బస్సులు కూడా, స్లీపర్ బస్సులు హైదరాబాద్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాయి. సొంత వాహనాల్లో వెళ్ళే వాళ్ళు హైదరాబాద్ నుంచి నాగపూర్ మీదుగా, జబల్పూర్, రేవా మీదుగా ఈ కాశీ పట్టణాన్ని చేరుకోవచ్చు. అలహాబాద్ నుంచి 145 కిలోమీటర్ల దూరంలో, ప్రయాగ్రాజ్ నుంచి 145 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరి ఇక్కడ కూడా చాలా సత్రాలు కానీ, హోటల్స్ కానీ, అలాగే ఆశ్రమాలు కానీ ఉన్నాయి. ముందుగా బుక్ చేసుకొని వెళ్ళడం మంచిది. మన సనాతన ధర్మంలో కాశీక్షేత్రానికి అత్యుత్తమ స్థానం ఇవ్వడం జరిగింది. ఏ క్షేత్రంలో అయినా కామ్యసిద్ధిని ఇచ్చేటువంటి క్షేత్రాలే ఉన్నాయి, కానీ విశ్వేశ్వర క్షేత్రం మోక్ష సిద్ధిని కలిగిస్తుంది. ఎవరైతే కాశీక్షేత్రంలో అడుగు పెడతారో, ఆ గంగా స్నానాన్ని ఆచరిస్తారో, విశ్వేశ్వర దర్శనాన్ని చేసుకుంటారో వారికి ఇహ పర సౌఖ్యం అనేది కలుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ మరణించే వారి చెవిలో శ్రీరామతారకం చెప్తారు అని చెప్పేసి మనకు స్థల పురాణంలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆ పరమేశ్వరుడే సాక్షాత్తు ఎవరైతే మరణిస్తారో, మరణించే ముందు వారి చెవిలో తారక మంత్రం ఉపదేశం చేసి కైవల్య ప్రాప్తి కలిగిస్తాడని చెప్పేసి మన పురాణాలన్నీ కూడా చెప్తున్నాయి. కాబట్టి అటువంటి దివ్య క్షేత్రమైనటువంటి కాశీక్షేత్రంలో అడుగడుగునా శివతత్వమే. అలాంటి శివతత్వాన్ని మనం ఈరోజు మన వీడియోలో చూస్తూ ఉందాం. కాశీక్షేత్రంలో మొట్టమొదట చేయవలసిన పని ఆ గంగా స్నానం. సాక్షాత్తు ఈశ్వరుడి జటాజూట నుంచి జాలువారిన గంగాదేవి గంగోత్రిలో ప్రారంభమై హరిద్వార్ మీదుగా అనేక పుణ్య నదులను సంగమిస్తూ త్రివేణి సంగమంలో యమునా సరస్వతిని తనలో కలుపుకుంటూ ఈ కాశీక్షేత్రానికి చేరుకుంటుంది. మరి ఈ కాశీక్షేత్రంలో సర్వ నదీ జలాల సమ్మేళనంతో పాటు ఆ యొక్క ఈశ్వర పాదాల నుంచి జాలువారి, విష్ణు పాదాల నుంచి జాలువారి గంగా తరంగంగా ఒక అద్భుతమైనటువంటి దివ్య చైతన్యంగా ఆ కాశీక్షేత్రానికి ఉత్తరవాహినిగా ఉంది. మరి ఇలాంటి కాశీక్షేత్రంలో ఉన్న గంగా స్నానం ఎవరైతే ఆచరిస్తారో ఎన్నో జన్మల నుంచి ఉన్నటువంటి పాపాలన్నీ దహించి పాపపుణ్యాలకు అతీతంగా మోక్షప్రాప్తి కలుగుతుంది. ఓం నమః శివాయ. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో. సాక్షాత్తు కైలాసంలో ఉండే పరమశివుడే కొలువై ఉన్న ఈ స్థలం కాశీ విశ్వేశ్వరుడు. ఈ అఖండ భారతంలో, అఖండ విశ్వంలోనే అత్యంత పురాతనమైన నగరంగా ఉన్నటువంటి కాశీ పట్టణానికి మూలాధారం ఆ విశ్వేశ్వర క్షేత్రం. ఎవరైతే ఈ విశ్వేశ్వరుడి యొక్క దివ్య భవ్య స్వరూపాన్ని దర్శిస్తారో వారికి ఆ పరమేశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. కాశీక్షేత్రంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది. నగాయత్ర్యా పరో మంత్ర నకాశీ సమదర్శయో న విశ్వేశ సమోలింగ
నవిద్యా షోడశీ సమః. గాయత్రీ మంత్రాన్ని మించిన మంత్రం ఇంకొకటి లేదట. అలాగే విశ్వేశ్వర లింగాన్ని దర్శించినంత మహత్తర లింగం ఈ సృష్టిలో ఇంకొకటి లేదట. కాశీ క్షేత్రాన్ని మించిన క్షేత్రం ఇంకొకటి లేదు. అలాగే షోడశీ విద్య ఎంత పరమపవిత్రమైందో అలాంటి విద్య ఈ బ్రహ్మాండంలో మరొకటి లేదు అని చెప్పేసి ఈ శ్లోకార్థం. కాబట్టి ఈ బ్రహ్మాండంలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి స్వరూపం ఈ విశ్వేశ్వర దర్శనం. మరి ఆ విశ్వేశ్వర దర్శనాన్ని దివ్యంగా చేసుకుందాం రండి. సనాతన ధర్మానికి మూలాధారమైనటువంటి ఈ కాశీ క్షేత్రానికి పూర్వవైభవం వచ్చింది. మన మోడీ ప్రభుత్వం అత్యద్భుతంగా దీన్ని విశ్వనాథ్ కారిడార్గా ఏర్పాటు చేసి పురాతన దేవాలయ గర్భాలయాన్ని మాత్రం ఉంచి మిగిలిందంతా కూడా చాలా విశాలమైన భవంతితో అద్భుతమైనటువంటి దేవాలయ నిర్మాణం కారిడార్ ఏర్పాటు చేశారు. ఇది చూస్తుంటే మన సనాతన ధర్మానికి మన దేవాలయ వ్యవస్థకు మళ్ళీ పురుడు పోసుకుంటుందా అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఎంతో శిథిలమైనటువంటి దేవాలయ వ్యవస్థ మళ్ళీ అద్భుతమైనటువంటి పునరుద్ధరణకు నోచుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మరి ఈ దేవాలయం దర్శించండి. గర్భాలయంలో తీయడం లేదు కాబట్టి ఫోటో పెట్టడం జరుగుతుంది. తర్వాత మిగిలిన దేవాలయాలను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ గంగా స్నానానికి ఒక విశిష్టత ఉంది. ఈ గంగా 80 ఘాట్లలో ఉండడం వల్ల ఇది వారణాసి అయింది. మొట్టమొదటి ఘాటు వరుణ్, 80వ ఘాటు అసి. వరుణ్ అసి ఉండడం వల్ల వారణాసి అయింది. ఇలాంటి వారణాసి క్షేత్రంలో ఈ ఘాట్లు నది వెంబడ కాశీపట్టణం మొత్తం ఉంటాయి. అయితే వీటన్నిటిలో ముఖ్యమైనది మణికర్ణికా ఘాట్లో మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు స్నానం చేయాలి. అలా ఎవరైతే స్నానాన్ని ఆచరిస్తారో వారికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే తనకు మోక్షప్రాప్తి కలిగిస్తాడని మనకు చెప్తారు. కాబట్టి పెద్దలు ఆ మణికర్ణికలో 12 గంటలకు స్నానం ఆచరించాలి. అలాగే సాయంత్రం పూట విశేషంగా గంగాహారతి కూడా జరుగుతుంది. అది ప్రత్యేకంగా మీకు చూపించడం జరుగుతుంది. మరి ఈ గంగా సంబంధించిన విషయాలతో పాటు మరి తర్వాత విశ్వేశ్వర దర్శనానికి వెళ్దాం. ఇక కాశీ నగరం గురించి మాట్లాడుకుంటే మానవ జీవితానికి కాశీకి దగ్గర పోలిక ఉంటుంది. మనిషి ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని తన తొందరపాటు నిర్ణయాలతో తన తొందరపాటుతో గజిబిజిగా మార్చుకుంటాడు. అలాగే కాశీ వీధులు కూడా ఎప్పుడూ గజిబిజిగా ఉంటాయి. ఎప్పుడూ పబ్లిక్ వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు, తిరుగుతూనే ఉంటారు, చనిపోయే శవాలను తీసుకెళ్తూనే ఉంటారు. ఇవన్నీ చూస్తే ఎవరికి ఎవరు పట్టనట్టుగా ఉంటారు. కానీ ఒక కోఆర్డినేషన్ అనేది మనకు అక్కడ కనిపిస్తుంది. ఎవరి మార్గంలో వాళ్ళు వెళ్ళినా అక్కడ అంత గజిబిజిగా ఉన్నా ఎవరి మార్గంలో వాళ్ళు వెళ్తూనే ఉంటారు, అక్కడ పనులు జరుగుతూనే ఉంటాయి. ఈ కాశీ నగరాన్ని చూస్తే మనిషికి ఒక వైరాగ్య భావన కలగడంతో పాటు మనిషి జీవితం మీద పూర్తి అవగాహన కలుగుతుంది అనేది నాకు నమ్మకం. ప్రతిసారి నాకు కొత్తగా కనిపిస్తుంటుంది. 18 సార్లు వెళ్ళినా కూడా ఈ కాశీ నగరం నాకు కొత్తగానే కనిపిస్తుంది. ఎందుకంటే కాశీ అనేది ఒక గురువు మనిషి జీవితానికి కావాల్సిన పాఠాన్ని మొత్తం ఈ కాశీ నగరం నేర్పిస్తుంది. కాబట్టి ఒక కాశీ నగరంలో ఒక రౌండ్ వేసేద్దామా? ఈ వీడియో మొత్తంలో అద్భుతంగా కాశీ నగర వీధులను కూడా చూడండి. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధివాస కాలభైరవం భజే. కాశీక్షేత్రంలో విశ్వేశ్వర దర్శనం చేసుకున్నాక తప్పక చూడవలసిన ప్రదేశాలు దేవాలయాల్లో మొట్టమొదటి కాలభైరవ దర్శనం. ఈ కాలభైరవ దర్శనం చేసుకుంటేనే కాశీక్షేత్ర ఫలం దక్కుతుంది అని చెప్పేసి మనకు స్థల పురాణం చెబుతుంది. కాబట్టి మొట్టమొదటి భైరవ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ మన సమయాభావంతో సమయానుకూలంగా విశ్వేశ్వర దర్శనం కాగానే కాలభైరవ దర్శనం చేసుకోవాలి. అలాగే ఈ కాలభైరవ స్వామి
ఇక్కడ దండన అనేది ఒక కర్రతో వీపులో కొట్టడం జరుగుతుంది. మన పాపాలన్నీ క్షయించడానికి అక్కడ వీపులో భైరవ దండన విధిస్తూ ఉంటారు. ఇది చాలా విశేషం. అలా ఇక్కడ రక్ష కట్టుకోవడం కూడా, భైరవ రక్ష కట్టుకోవడం కూడా చేస్తుంటారు. మనం చూస్తున్నది కాలభైరవ దేవస్థానం. మరి ఈ స్వామివారిని దర్శించుకోండి. भैरव काशी खंड के चतुर्थ देव, चौथा देवता। इनका काम है काशी में दंड देना और मुक्त करना। काल दंड, कर्म दंड, भोग दंड, राजदंड, यम दंड से मुक्त हेतु दंडपाणी का दर्शन करें। काशी फल जब पाते हैं जब दंडपाणी का दर्शन प्राप्ति होता है। काशी की ఈ స్వామివారు దండపాణి భైరవుడు. కాలభైరవుడు దర్శనం చేసుకున్నాక వెనకాల వైపు ఉంటుంది ఈ దేవాలయం. ఇది కూడా తప్పకుండా దర్శించండి. కాశీ క్షేత్రాన్ని దర్శించుకున్నవారు తప్పకుండా ఈ సాక్షి గణపతి దేవాలయాన్ని దర్శించుకోవాలి. ఇక్కడ సాక్షి గణపతిని దర్శించుకోకుండా కాశీ క్షేత్రాన్ని చేరుకున్నా కూడా ఆ చేరిన ఫలితం అనేది దక్కదట. అందుకే ఇక్కడ తప్పకుండా సాక్షి గణపతిని, డిండి గణపతిని తప్పకుండా విశ్వేశ్వర దర్శనం చేసుకునే వాళ్ళు దర్శనం చేసుకోండి. కాశీ క్షేత్రంలో దర్శించవలసినటువంటి క్షేత్రాలలో మరో అద్భుతమైన దేవాలయం సంకటమోచన హనుమాన్ మందిర్. సాక్షాత్తు బజరంగ్ బలి ఇక్కడ ఉంటాడని ఇక్కడి ప్రజల నమ్మకం. అలాగే ఎంతో వేలాది మంది భక్తులు ఇక్కడ స్వామివారిని సేవిస్తూ వారి యొక్క కోరికలు తీర్చుకుంటారు. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల కెమెరాలు అలా ఉండవు కాబట్టి దేవాలయాన్ని బయట నుంచే చూపించడం జరుగుతుంది. అలాగే దుర్గా భవానీ మందిర్, ఇక్కడ దుర్గా కుండ అని కూడా ఉంటుంది, పెద్ద కోనేరు కూడా ఉంటుంది. ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి దేవాలయం. అమ్మవారు గౌరీ స్వరూపంగా ఆరాధింపబడుతుంది. అలాగే ఇంకొక దేవాలయం ఏంటి అంటే తులసి మానస్ మందిర్. ఆ రామచరిత మానస్ రాసినటువంటి తులసీదాస్ ఇక్కడే రాశాడని చెప్పేసి స్థల పురాణం చెబుతుంది. కాబట్టి ఈ స్థల పురాణాన్ని బట్టి మరి ఈ తులసి మానస్ మందిర్ అనేది నిర్మించడం జరిగింది. అక్కడే ఈ తులసి మానస్ మందిర్లో గోడలపై రామాయణం మొత్తాన్ని, తులసి రామచరిత మానస్ మొత్తాన్ని కూడా లిఖించడం జరిగింది. అలాగే స్వామివారి చరిత్ర మొత్తం ఇక్కడ తోలుబొమ్మల రూపంలో ఆడించడం జరుగుతుంది. చాలా అద్భుతమైనటువంటి దేవాలయం. తప్పకుండా ఇది కూడా దర్శించండి. కాశీకి వచ్చి తప్పక చూడవలసినటువంటి దేవాలయం ఏదైనా ఉంది అంటే అది గవ్వలమ్మ దేవాలయం. ఈమె గ్రామదేవత. ఈమె దర్శనం చేసుకోకుండా వెళ్తే కాశీయాత్ర సంపూర్ణత కాదు అని చెప్పేసి అందరూ ఇక్కడి ప్రాంత ప్రజల నమ్మకం. ఈమెను కౌడీబాయి అని కూడా పిలుస్తారు. ఇది కూడా తప్పక దర్శించండి. విశ్వనాథ దర్శనం చేసుకున్నాక పక్కనే అన్నపూర్ణాదేవి దేవాలయం ఉంటుంది. అది కూడా దర్శనం చేసుకోండి. అక్కడి నుంచి కొంత దూరంలో మనకు విశాలాక్షి దేవాలయం కూడా ఉంటుంది. ఇది శక్తిపీఠం. 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం. మరి అమ్మవారి యొక్క సంపూర్ణమైన చల్లని చూపు కలగాలంటే ఈ విశాలాక్షి దేవి దర్శనం చేసుకొని తర్వాత మిగిలిన దేవాలయాలు దర్శనం చేసుకుందాం. కాశీ క్షేత్రంలో చూడవలసిన మరిన్ని దేవాలయాలు చూద్దాం. మొట్టమొదట బనారస్ హిందూ యూనివర్సిటీ. ఇది అతి పురాతనమైన యూనివర్సిటీ. ప్రస్తుతం నాటిలో ఇదే పురాతనమైంది. ఇక్కడ బిర్లా మందిర్ ఉంటుంది. ఇది కూడా విశ్వేశ్వరాలయమే. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది కూడా దర్శించండి, చాలా బాగుంటుంది. ఇక దాంతోపాటు వారాహి దేవాలయం. వారాహి దేవాలయం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకే ఉంటుంది. దేవాలయం ఉగ్రవారాహిగా ఉంటుంది. ఈ క్షేత్రవారకురాలుగా గ్రామదేవతగా ఉన్న ఈ దేవాలయం పూర్తి దర్శనం ఎవరికి ఉండదు. ఉదయం పూజారులు మాత్రం దేవతార్చన చేసి తాళం వేసి వస్తారు. అలాగే కళ్ళు దాంతోపాటు పాదాలు మాత్రమే దర్శనమిస్తాయి అనేది ఇది గమనించాలి. ఇక దాంతోపాటు మనం ఇంకొక దేవాలయం వ్యాసకాశి. కాశీ పట్టణానికి గంగా ఆవొడ్డుకుండే ఈ దేవాలయం రామ్నగర్ ఫోర్ట్లో ఉంటుంది. ఈ రామ్నగర్ ఫోర్ట్ అనేది చాలా పురాతనమైన కాశీరాజు కోటగా కూడా మనకు చెప్తారు. మరి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కోట. ఇది కూడా చూడండి. ఇక్కడ వెనక వైపు వెళ్తే వ్యాసకాశి, వ్యాసుడి యొక్క దేవాలయం ఉంటుంది. ఆ కథ కూడా మనకు విడిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు దర్శనీయ స్థలాలు మాత్రమే మీకు చెప్తున్నాను. ఇక చివరగా సారనాథ్ టెంపుల్. ఈ సారనాథ్ అనేది బౌద్ధ దేవాలయం, హైందవ దేవాలయం కాదు. అయినప్పటికీ కూడా కాశీ పట్టణంలో
ఈ బౌద్ధులు నిర్మించినటువంటి ఈ స్తూపం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇది కూడా దర్శించాల్సిందే. ఎందుకంటే సనాతన ధర్మం నుంచి వచ్చినవే బౌద్ధ జైన మతాలు అనేది అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఇది కూడా దర్శించండి, చాలా బాగుంటుంది. మరి ఇక ఎన్నో వింతలు, విశేషాలు, అద్భుతాలు కూడా ఈ కాశీ క్షేత్రంలో ఉన్నాయి. కాశీ క్షేత్రంలో తప్పక చూడవలసింది గంగా హారతి. సాయంత్రం సూర్యాస్తమయ సమయానికి కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు సాయంత్రం 5:30కు ఉంది. ఎండాకాలంలో 7 గంటలకు ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ గంగా హారతిని కూడా వీక్షించండి. ఇంకా కాశీలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.